హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం, అలాగే పాదాభివందనాలు. ఈరోజు భక్తుల సాంగత్యం గురించి మనం కొద్దిగా చర్చించుకుంటాం. అంటే వైష్ణవులతో సాంగత్యం మనం తీసుకుంటే మనకేమవుతుంది, భక్తులతో మనం అసోసియేషన్ చేస్తే మనకేమొస్తుంది, మనం ఎవరితో అసోసియేషన్ చేయాలా అంటే ఆ సాంగత్య ప్రభావం ఏమిటంటే మనలో ఆ చైతన్యాన్ని మారుస్తుంది అనమాట. పూర్వంలో చెప్పేవాళ్ళు, ఎవరైతే ఒక దొంగతో వ్యక్తి తిరిగితే ఆ వ్యక్తికి దొంగతనం అలవాటు అవుతుంది, ఎవరైతే వ్యసనపరుడు వెనకాల తిరిగితే ఆ వ్యక్తికి వ్యసనం అలవాటు అవుతుంది. కాబట్టి అలాంటి అసోసియేషన్ గురించి, ఆ సాంగత్యం గురించి కూడా ఒక చిన్న కథ ద్వారా మనం ఈరోజు తెలుసుకుంటాం. పూర్వంలో వశిష్ఠు ఒక గృహానికి విశ్వామిత్రుడు వెళ్ళారు అనమాట. విశ్వామిత్రుడు గృహానికి వశిష్ఠుడు వెళ్ళారు. ఆ సందర్భంలో వెళ్ళినప్పుడు మామూలుగా పూర్వంలో ఏం చేసేవాళ్ళంటే, ఎవరైతే మన ఇంటికి అతిథులు వస్తారో వాళ్ళని సదరువుగా ఆహ్వానించి వాళ్ళకి ఉన్నతమైన సదుపాయం కలిగించి వాళ్ళకి ఏదైతే ఉన్నతమైన పానీయం కానీ ఉన్నతమైన ఆసనం కానీ ప్రతిదీ కూడా సమకూర్చి వాళ్ళకి చర్చ జోర ఏమవుతుందంటే వాళ్ళని బాగా చూసుకుంటారు అనమాట. అది అయిన తర్వాత వాళ్ళు ఒక కృష్ణ కథను చర్చించినారు. ఎందుకంటే వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఉన్నతమైన ఒక ఋషులు కాబట్టి వాళ్ళిద్దరు కూడా కలిసి ఒక కృష్ణ కథని చర్చించుకున్నారు అనమాట. చర్చించి అన్ని ముద్దగా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ ఒక ప్రాంగణాన్ని విడవాల్సిన టైం వశిష్ఠుడు వచ్చినప్పుడు, అప్పుడు తన గృహానికి వచ్చేసిన వశిష్ఠుల వారికి ఉన్నతమైన బహుమతి ఇవ్వాలనేసి మన విశ్వామిత్రుడు ఆలోచిస్తారన్నమాట. ఆలోచించి తను 1000 సంవత్సరాలు తపస్సు చేసిన ఆ తపశక్తిని మొత్తాన్ని కూడా 1000 సంవత్సరాలు కూడా ఆయనకి దానంగా ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేసి తన సంతృప్తి పడతాడు. దాని తపోశక్తిని ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత వశిష్ఠుల వారు కూడా చాలా సంతోషపడతారు అనమాట. అలాగే వాళ్ళు వీటుకోలు చెప్పుకొని విడతారు. ఇది కొన్నాళ్ళ తర్వాత మరొక సందర్భంలో ఈ యొక్క వశిష్ఠుడు ముని యొక్క ఇంటికి, ఆయన ఆశ్రమానికి ఇక్కడ విశ్వామిత్రుడు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అలా వెళ్ళి వాళ్ళు కాస్త కృష్ణ కథ మళ్ళీ చర్చనీయాంశం జరుగుతుంది అనమాట. అయిన తర్వాత ఏదైతే వశిష్ఠ ముని కూడా వెళ్ళేటప్పుడు విశ్వామిత్రుడికి ఉన్నతమైన కానుక ఇవ్వాలనుకున్నాడు అనమాట. ఆయన ఏమి ఇచ్చాడంటే, ఏదైతే మన యొక్క ముహూర్తం పాటు చర్చించుకున్న ఒక కృష్ణ కథని వచ్చే ఉన్నతమైన ఫలితాన్ని, అంటే పుణ్య ఫలితాన్ని మొత్తం కూడా నీకు దానంగా ఇస్తున్నాను అనేసి విశ్వామిత్రుడు దానం ఇస్తాడు అనమాట. విశ్వామిత్రుడికి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే నేను 1000 సంవత్సరాల తపోశక్తిని అతనికి కానుకగా ఇస్తే ఇతను నన్ను చిన్న చేసేటట్టుగా ఏం చేశాడు, కేవలం ఒక ముహూర్తం పాటు చర్చించుకున్న ఈ యొక్క కథ ఫలితాన్ని మనకి ఇస్తున్నాడే, అంటే నన్ను తక్కువ చేసినట్టుండే అటనేసి బాధపడి తను వశిష్ఠుని అడిగేస్తాడు అనమాట. అడిగితే అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, ఇది నువ్వు ఇచ్చింది ఎక్కువ నేను ఇచ్చింది ఎక్కువ విషయాన్ని తేల్చడం మన తరం కాదు. ఎందుకంటే ఇది ఎక్కువ అంటే నువ్వు ఒప్పుకోవు కదా, కనుక మనం ఇద్దరు కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్తాము అంటే బ్రహ్మ దగ్గరికి వెళ్తారు అనమాట. అక్కడికి వెళ్ళి 1000 సంవత్సరాల పాటు విశ్వామిత్రుడు దానం చేసిన విషయాన్ని, అలాగే ఈ యొక్క ముహూర్తం పాటు ఒక కృష్ణ కథ చర్చించిన దానాన్ని కూడా వాళ్ళిద్దరు చెప్తారన్నమాట బ్రహ్మ దగ్గర. చెప్తే ఈ యొక్క సందేశాన్ని కరెక్ట్ అంటే ఈ యొక్క సమాధానం చెప్పడానికి నా వల్ల కాదు, మీరు ఇద్దరు కలిసి కూడా విష్ణు దగ్గరికి వెళ్ళని చెప్తారనమాట బ్రహ్మ. అలాగే ఆ వశిష్ఠుల వారు విశ్వామిత్రుడు ఇద్దరు కలిసి కూడా విష్ణు దగ్గరికి వెళ్తారు. విష్ణుని ప్రార్థించి ఆయన స్తుతించి ఆయన కీర్తించిన తర్వాత తను ఒక సందేహాన్ని వెళ్ళబోస్తారనమాట. అప్పుడు విశ్వామిత్రుడికి వశిష్ఠుల వారికి విష్ణు ఏం చెప్తారంటే, దీనికి ఈ యొక్క సమస్యకి పరిష్కారం నేను చెప్పేదానికంటే కూడా మహాదేవుడు శివుడు చెప్తే బాగుంటుంది, మీరు కైలాసానికి వెళ్ళని పంపిస్తారనమాట. అలాగే వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ కైలాసానికి వెళ్తారు. ఇప్పుడు బ్రహ్మలోకం వెళ్ళారు, బ్రహ్మలోకం తర్వాత వైకుంఠం వెళ్ళారు, వైకుంఠం నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, కైలాసం వెళ్తున్నారు అనమాట. ఇలా కైలాసం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ యొక్క సందేహాన్ని మళ్ళా శివుడికి వెళ్ళకొస్తారన్నమాట. అప్పుడు శివుడు సమాధానంగా, మీరు మంచి ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను, ఎందుకు సరిగ్గా సమాధానం చెప్పాలంటే పాతాళ లోకంలో ఉండే ఆదిశేషుడికి వెళ్ళమని చెప్తాడనమాట. ఎందుకు ఆదిశేషుడు పాతాళ లోకం అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆయన శిరస్సు మీద మోస్తూ ఉంటాడు అనమాట. అది
ఈ భూమి తిరిగేది, ఈ భూగోళం ఉండేది మొత్తం కూడా, ఈ మొత్తం లోకాలను కూడా మోసేది ఎవరు మోస్తున్నారు? ఆదిశేషుడు మోస్తుంటాడు పాతాళ లోకంలో. అప్పుడు అందులో ఆయన దగ్గర వెళ్ళమంటే సరే అని వీళ్ళిద్దరు కూడా కలిసి ఆదిశేషుడి దగ్గర పాతాళ లోకానికి వెళ్తారు. అక్కడ వెళ్ళి ఆయన స్తుతించి ఆయన కీర్తించిన తర్వాత తన సమస్యని పరిష్కరించమని అడిగితే, ఇది చాలా పెద్ద సమస్య, అది వెంటనే చెప్పలేము, కానీ కొంత టైం పడుతుంది. అంతవరకు నేను ఏదైతే మోస్తున్నానో ఈ భూమి భారం అనేది మీ కాన్సన్ట్రేషన్, అంటే నా ఒక ధ్యాస ఆ సమస్య మీద పెట్టాలంటే ఈ భారాన్ని కాస్త మీరు ఆకాశంలో తేలేలాగా మీ శక్తి ప్రపత్తులతో తేల్చండి, నేను సమస్యని పూరిస్తానని చెప్తాను అనమాట. అప్పుడు విశ్వామిత్రులు వెంటనే 1000 సంవత్సరాలు తను చేసిన తపోబలాన్ని దానం చేస్తాను, ఈ యొక్క భూమండలం ఆ భూగోళం మొత్తం కూడా ఆకాశంలో అంటే గాలిలో తిరగాల, అంటే ఆదిశేషుడి తల మీద నుంచి గాలిలో తిరగాలని చెప్తాడు అనమాట. అప్పుడు భూమి ఏమాత్రం షేక్ కాకుండా అంటే ఆదిశేషుడి మీదే ఉంటుంది అనమాట. ఈయన వంతు అయిపోయింది. మళ్ళా వశిష్ఠుడి ముని యొక్క వంతు వెళ్తుంది అనమాట. ఆయన చెప్తాడు, ఏదైతే మేము చర్చించుకున్నామో కృష్ణ కథ, ఆ ఒక పుణ్య ఫలితాన్ని, ఆ చాలా ముహూర్తం పాటు సాంగత్య ఒక ఫలితాన్ని కూడా ఈ యొక్క భూమి పైకి తెలియడానికి నేను ఇస్తున్నాను అని పయనిస్తాను అనమాట. అప్పుడు వెంటనే జువ్వని కూడా ఆ భూమి పైకి వెళ్ళి ఆకాశం తెలుతుంటుంది. ఆదిశేషుడు తన మీద బరువు లేకుండా ఉంటుంది అనమాట. దాన్ని గమనించిన ఆదిశేషుడు, ఇప్పుడు మీరు వచ్చిన సమస్య ఇంచుమించు మీకు అర్థమైంటుంది కదా, ఆలోచించండి. 1000 సంవత్సరాలు తపో ఫలితానికంటే బలానికంటే ఒక ముహూర్తం పాటు అంటే క్షణకాలం అయితే కూడా కానీ ఏదైతే కృష్ణ కథ చర్చిస్తూ ఉంటామో దాని యొక్క ఫలితం అమోఘమైందని మీరు గుర్తించాలా అటనేసి వాళ్ళిద్దరు చెప్తారనమాట. అప్పుడు విశ్వామిత్రుడికి అర్థమవుతుంది తను ఎంత అహంతో ఎంత తప్పు చేశామనేసి. అంటే దీని విషయం ఎవరంటే శక్తి, విశ్వామిత్రుడు తప్పు పలిన శక్తి లేదని కాదు, అందుకంటే కూడా కొన్ని 1000 రెట్లు 1,000,000 రెట్లు కృష్ణ కథ, ఆ ఒక కృష్ణ కథామృతం అంటారు, ఆ కథకి ఆయన ఒక అమృతం లాంటి ఆ ఒక లీలలు ఇక్కడ కూడా చాలా వాల్యూ ఎక్కువ అనమాట. అందుకబట్టి సాధు సంఘ సర్వశాస్త్ర హోయ్, లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్ అంటారు. అంటే లవమాత్రం కూడా ఎప్పుడైతే మన సాధువులతో సాంగత్యం తీసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మనకు సర్వసిద్ధులు సిద్ధిస్తుంది అనమాట, వస్తుంది. అది కాకుండా ఊరికనే టీవీ చూసుకోవడం, కాలక్షేపం చేయడం కానీ, లేదా అసత్ సాంగత్యం, ఎవరైతే అభక్తుల సాంగత్యం చేయడం కానీ, లేదు వ్యసన పరుల సాంగత్యం చేయడం, ఈజీగా మనం పట్టుకెళ్ళి దాంట్లో వేస్తాడు. ఎవరి దగ్గర ఏది ఉంటే దాన్ని ఇస్తాడు అనమాట. అది వాళ్ళ దగ్గర ఉండేది వాళ్ళు ఇస్తారు, అది సహజం. కాబట్టి ఎవరైతే వ్యసన పరులు ఉంటే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ దగ్గర ఏది ఉందో దానికి వ్యసనం మనకు అంటించి పంపించేస్తారు అనమాట. అది రోగం లెక్క ఉంటుంది. కాబట్టి అటువంటి మీకు లేకుండా ఒక భక్తుడు వెనకాల తిరిగాను, అతను తిరిగితే వాళ్ళు నామం పెడతాడు. నామం పెడితే ఇది నామం ఏమి, దీని నామం అంటే ఇది భగవంతుడి యొక్క 2 పాదాలు, ఇది తులసి దళం, ఈ 2 పాదాలు తులసి దళం ఉంటుంది అనమాట. ఈ యొక్క నామం పెడితే ఏమవుతుందంటే నీ ముఖం చూసే కృష్ణుడు గుర్తుకొస్తాడు, అతని ముఖం చూసే కృష్ణుడు గుర్తుకొస్తాడు. తద్వారా కృష్ణ ప్రచారం అంటే కృష్ణ ఒక నామాన్ని నోరు తేలకుండా కూడా మనం ప్రతి ఒక్కరు ప్రచారం చేసినట్టుగా అవుతుంది అనమాట. దీనివల్ల మనకు లాభము, ఎవరైతే మన తిలకం ధరించి ఉన్న చూసి మన చూసి సంతోషపడే వాళ్ళు, మన కృష్ణ అన్న నామం స్మరించేవాళ్ళు, వాళ్ళకి ఒక ఆనందం కలుగుతుంది. అలాగే ఎవరైతే భక్తులు దొరుకుతామో కేవలం గుడికి తీసుకెళ్తాడు, మందిరాన్ని తీసుకెళ్తాడు, మందిరంలో భగవంతుడు మూర్తిని దర్శనం చేసుకోవచ్చు, మంచి ప్రసాదం పెడతాడు, తీసుకోవచ్చు, మహామంత్రం వినొచ్చు, తద్వారా మనకు మేలు జరుగుతుంది. కాబట్టి అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం కేవలము ఈ భౌతిక ప్రాపంచిక విషయాల పట్ల మోహం కలిగిన వ్యక్తులు వెనకాల తిరిగితే అవుతుందంటే వాళ్ళకుండే మోహాన్ని మనకు ఆశించి పంపించేస్తారు. అది మనకే తెలియదు. నేను భక్తుడు అయిపోయినాం కదా, నేను భక్తుడు, నేను ఎవరు చెప్పినా విన్ను, ఎవరు చెప్పినా నేను ఆ ఒక పరిస్థితులకు లొంగను అనుకుంటే మనకే తెలియకుండా మాయ మనల్ని ఆకట్టుకుంటుంది. ఏ మాయ దక్షిణ ప్రకృతి సూర్య చేత చరాచరం. ప్రతి ఒక్క చరాచరం భువనబండాలు, ప్రతి ఒక్క భువనబండాలు కూడా మాయ అనేది కృష్ణుని యొక్క శక్తి అనమాట. అది ఎప్పుడైతే భక్తుడికి శరణాగతి పొందితే మాత్రమే ఆ మాయ నుంచి మనం తప్పించుకోగలం, గుర్తించాలి. కాబట్టి ఎప్పుడైతే భక్తుని మన శరణాగతి పొందుతామో, ఎప్పుడైతే గురువును శరణాగతి పొందుతామో అప్పుడేమవుతుందంటే మాయ నుంచి మనం వెలువడి హరే కృష్ణ 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 హరే హరి, హరి రామ 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 హరే హరి, ఈ మహామంత్రం జపం చేసే శక్తిని మనం పొందవచ్చు. ఊరికే తూచాగా తిరుగుతా ఉంటే అదో తిరుగుతాడు, ప్రశాంతం పెడతాడు, తిరుగుతూ ఉంటే మనం జన్మను మనం వృధా చేసుకుంటాం. కాబట్టి భక్తుల అసోసియేషన్ అందరూ తీసుకుంటాం, అందరూ కృష్ణ కథ చర్చిస్తాం, గురువుని కృష్ణుని మనం నమస్కరిస్తాం. ఆ యొక్క
ఆ ఉన్నతమైన భగవద్గీత భాగవత యొక్క సందేశాన్ని వింటాము. హరే కృష్ణ.